కన్యా రాశి వాళ్లకు ఈ వారం ప్రయోజనకరంగా ఉండబోతుంది. లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అందరినీ కూడా ఆకట్టుకుంటూ మీరు అనుకునేటటువంటి ప్రయోజనాలు సాధించుకునేందుకు ఈ వారాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే పెట్టుబడుల విషయాల్లో ఈ వారం కొంత సానుకూలమైనటువంటి వార్తలు మీకు అందుతూ ఉంటాయి. అయితే అధికారిక పరమైనటువంటి అంశాల్లో సమాచార లోపాలు లేకుండా జాగ్రత్తగా ముందు చూపుతో వ్యవహరిస్తుండాలి. ప్రణాళికలు అనేవి చాలా అవసరమవుతుంటాయి. ఒకేసారి పనిని ప్రారంభించకుండా వాటికి సంబంధించినటువంటి లోటుపాటు తెలుసుకోవటం, అవగాహనను పెంచుకోవటం, ఎక్కడ సమస్య వస్తుందో ఎక్కడ సమస్య రాబోతుందో అనేటటువంటి అంశాల్లో ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా భవిష్యత్తు చక్కగా ఉండేందుకు అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబ పరంగా సంఘపరంగా ఈ వారం మంచి సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఈ వారం కొంత అనుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎదుటివారితో మీరు జరిపే మాట మంతి ఒక కొలిక్కి రాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గత వారం కంటే ఈ వారం కొంత భిన్నంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. చక్కగా ఉపయోగించుకోండి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కార్యక్రమాల్లో కార్యాలయాల్లో మీరు ఈ వారం కీలకంగా వ్యవహరించేందుకు అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసం ఈ వారం కొంత ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతనమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కూడా తగినటువంటి ఆర్థిక వనరులను మీరు సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం గడిచిపోయే సూచనలు అధికంగా ఉన్నాయి. ఈ కన్యా రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఉత్తమమైనటువంటి లక్ష్యాలను సాధించుకునేందుకై లలితా అమ్మవారిని పూజించడం అర్చించడం మంచిది. లలితా అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన నిర్వహించడం, సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం, పేదవారికి ఆహార పదార్థాలు అందించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోవచ్చు.